హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్, ఫ్యామిలీ కోసం, తక్కువ తిరగాలి అనుకునే వారి కోసం తక్కువ తిరిగిన వెహికల్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే టాటా జస్ట్ కావాలని చాలామంది మిత్రులు కస్టమర్లు అడగడం జరుగుతుంది. ఇదైతే తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. కేవలం మీకు 1600 రూపాయలలో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది. టైర్లు అయితే 4 టైర్లు ఆల్మోస్ట్ స్టీల్ టైర్లు ఉన్నాయి. బండి అయితే బ్రహ్మాండంగా ఉందండి. కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇలాంటి వెహికల్స్ తక్కువ దొరుకుతుంటాయి, అది కూడా షోరూమ్ ట్రాక్ విత్. మీకైతే చూసుకున్నట్టయితే వెహికల్ కూడా లైవ్లో వచ్చి చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ ఇది, టాటా జస్ట్ XMS. మనం చూసుకున్నట్టయితే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఫోగ్ ల్యాంప్స్, హెడ్ లైట్లు, ఓవరాల్గా ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. ఒక 2 చోట్ల చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అంతే తప్పితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇక మైలేజ్ విషయానికి వస్తే మీకైతే 15 నుంచి 20 లోపు మైలేజ్ వస్తుంది. మనకు ఫ్యామిలీకి కానీ మంచిగా ఎవరైనా ఎక్కువ లాంగ్ డ్రైవ్ జర్నీ చేయాలనుకున్నా కూడా పెట్రోల్లో ఎప్పుడంటే మనం నెల రోజులకు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుందండి వెహికల్. ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్ అయితే పూర్తిగా చూద్దాం ఒకసారి. ఇదైతే ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు మనం. ఫ్రంట్ బంపర్ కానివ్వండి, బానెట్ కానివ్వండి, హెడ్ లైట్లు కానివ్వండి, మనకు సైడ్ మిర్రర్కి అయితే ఇండికేటర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్ అయితే వర్కింగ్లో ఉన్నాయి. వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఎక్స్ట్రా ₹1 కూడా వర్క్ లేదండి వెహికల్. మీరు కేవలం పెట్రోల్ పోసుకొని జర్నీ చేయడమే. ఇది మీకు బడ్జెట్ విషయానికి వస్తే 4 లక్షల లోపు అవుతుందండి. మీరైతే లైవ్లో వచ్చి డిస్కషన్ చేస్తే ఓనర్ వాళ్ళతో మీకైతే లైవ్గా మాట్లాడించడం జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్న ప్రైస్ అయితే 4 లక్షల లోపు అడుగుతున్నారు. మీరు వస్తే లైవ్లో కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది వెహికల్. ఇలాంటి రేర్గా దొరుకుతుంటాయి ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్. మనకైతే 4 కూడా బ్రిడ్జ్స్టోన్ టైర్లు అవైలబుల్లో ఉన్నాయి. మంచి 80-90% అయితే మనకైతే టైర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒక 40,000 కిలోమీటర్ల వరకు అయితే ఈజీగా జర్నీ చేయొచ్చు టైర్లతోని. ఇక రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. రైట్ సైడ్ ఫెండర్ పర్ఫెక్ట్గా ఉంది. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. రైట్ సైడ్ రియర్ డోర్ వచ్చేసి చిన్న స్క్రాచ్ ఉంది, అది ఒరిజినల్ పెయింటే. దానికి చూసుకున్నట్టయితే చూడొచ్చు. ఇక రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చిన్న స్క్రాచ్ ఉంది. అంతమించి అయితే ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. చూసుకోవచ్చండి. XMS మంచి బండి నెంబర్ కూడా 0563 చూసుకోవచ్చు. మంచి ఫ్యాన్సీ నెంబరే. వెహికల్కి అయితే ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ప్లేయర్ అవైలబుల్లో ఉంది. మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. రివర్స్ కెమెరా కూడా మనకైతే ఎక్స్ట్రా అవైలబుల్లో ఉంది వెహికల్కి. ఈ వెహికల్కి అయితే ఇది ఐటమ్ కావాలి అనేది అయితే ఏది లేదు, అన్నీ కూడా మంచిగా అయితే ఉన్నది వెహికల్. చూసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ సైడ్ డిక్కీ బ్రహ్మాండంగా ఉంది. ఇందులో బూట్ ప్లేస్ కూడా మంచి మనకైతే లగేజీ కంఫర్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా లగేజీ లాంగ్ జర్నీ చేయడానికి కానీ ఎటైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా కూడా మనకైతే లోడ్ వేసినా కూడా బండి అయితే పికప్ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ. ఇక్కడ కూడా ఎలాంటి మనకైతే డెంటు పెయింట్ వర్క్ అయితే జరగలేదు డిక్కీలో. టోటల్గా ఒరిజినల్ ఉంది బండి అయితే. ఇది వెహికల్కి అయితే బ్యాక్ సైడ్ వ్యూ. ఇక టెయిల్ ల్యాంప్స్ అయితే 2 కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చిన్న మైనర్ స్క్రాచ్ ఉంది. మనకైతే వెనకాల రిఫ్లెక్టర్ కూడా మంచి షైనింగ్తో ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ అయితే టోటల్ ఎలాంటి యాక్సిడెంటల్ లేదండి. వెహికల్ అయితే 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీరు లైవ్లో వచ్చి చూసినా కూడా ఇదే విధంగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే, ఎక్స్ట్రా ఫోటోలు కావాలనుకుంటే ఫోటోలు కూడా షేర్ చేయడం జరుగుతుంది. లేదా ఓనర్ వాళ్ళ నెంబర్ షేర్ చేయమన్నా కూడా వాళ్ళ నెంబర్ కూడా మీకు మనమైతే షేర్ చేయడం జరుగుతుంది. మీరే డిస్కషన్ చేయండి. మరొకసారి చెప్తున్నానండి, తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే 35,000 కిలోమీటర్లు కేవలం. మీరు ఇంకా 3 లక్షల కిలోమీటర్లు తిరగచ్చు ఈ వెహికల్లో. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఫెండరు, క్వార్టర్ ప్యానల్, రన్నింగ్ బోర్డ్. మనం చూసుకున్నట్టయితే డోర్సు, పిల్లర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న మైనర్ స్క్రాచెస్ అనేది ఇక కామన్ వెహికల్కి. అంతే మించి అయితే ఎలాంటి డ్యామేజ్ లేదండి. ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ కూడా అవసరం లేదు. ఇక ఈ వెహికల్కి అయితే ఇంటీరియర్ పరంగా చూద్దాం. డోర్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకైతే డాష్ బోర్డ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. డాష్ బోర్డ్ అయితే చిన్న స్క్రాచ్ కూడా లేదండి డాష్ బోర్డ్కి. ఇక మనకు ఇక్కడ డాష్ బోర్డ్ వ్యూ తెలిస్తేనే వెహికల్ ఏ విధంగా జర్నీ అయిందనేది దాన్ని మనకు తెలిసిపోతుంది. మనకి ఎక్స్ట్రా మంచి ఒక 10,000 రూపాయల వర్త్ ఉన్న ఆండ్రాయిడ్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంది. ఏసీ కూడా ఫుల్ చిల్డ్ అయిపోతుంది. మనకు రూఫ్ లైనింగ్ కూడా చూడవచ్చు. రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది.
రూఫ్ లైనింగ్ కూడా ఎక్కడ కూడా మనకైతే ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. సీట్ కవర్లు చూడొచ్చు, రెండు సీట్ కవర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకైతే ఎలాంటి స్క్రాచెస్ సీట్ కవర్స్కి. ఇక మన గేర్ ఫంక్షన్ చూడొచ్చు, గేర్ది కూడా బ్రహ్మాండంగా ఉంది. మనకు ఏసీ బ్లోయర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకు దీనికి సంబంధించిన గేర్ లాక్ కూడా అవైలబుల్లో ఉంది. ఇది ఇంటీరియర్ వ్యూ. మీకు ఎవరికైనా ఈ వెహికల్ ఫోటోలు కావాలంటే ఫోటోలు షేర్ చేయడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా ఫైనాన్స్ ఆప్షన్ కావాలనుకుంటే కూడా ఓనర్ వాళ్ళతో మాట్లాడి ఫైనాన్స్ ఆప్షన్ కూడా మనమైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఒకసారి ఈ వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో మనకైతే వెహికల్ స్టార్ట్ అవుతుంది. సైలెంట్గా ఉంటుంది, పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకైతే ఎలాంటి సౌండ్ ఎక్స్ట్రా సౌండ్ అయితే ఉండదండి. చూసుకోవచ్చు, మీకు చూపెడతాను. ఆల్రెడీ వెహికల్ అనేది రన్నింగ్లో ఉంది, చూసుకోవచ్చు. మనకు ఆర్పిఎం అనేది 1 లోపే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏసీ కూడా చూసుకోవచ్చు. మనకి ఈ వెహికల్లో ఎక్స్ట్రా కప్ హోల్డర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఎక్స్ట్రా కప్ హోల్డర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. మనకు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా మనకి ఇదైతే సెన్సార్ అండి. ఇది ఏహెచ్డీలో అవైలబుల్లో ఉంది. మనకి ఇది ఇందులో పెట్టుకోవచ్చు, ఏహెచ్డీలో పెట్టుకోవచ్చు. మనకి ఇదైతే గ్రీన్ సింబల్ వరకు వెళ్ళచ్చు, ఆరెంజ్ సింబల్, ఎల్లో సింబల్, ఇవన్నీ మీకు ఈ రివర్స్ కెమెరాలో కనబడేది మా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట చూసుకోవచ్చు అండి, ఎంత క్లియర్గా కనబడుతుందో. ఇక వెహికల్ ఒకసారి మీకు టెస్ట్ డ్రైవ్ చూపెడతాను, చూడొచ్చు. పెట్రోల్లో సైలెంట్లో మనమైతే దీని ఆర్పిఎం వచ్చేసి 8 ఉంది. మనం 200 కిలోమీటర్లు అంటే 160 వరకు అయితే స్పీడ్ వెళ్ళొచ్చండి. వెహికల్ సామర్థ్యం చూడాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. 160 కిలోమీటర్ల వరకు అయితే మనం ఆర్పిఎం 3లో ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. ఇక మీకు టెస్ట్ డ్రైవ్ కూడా ఏం చూపించడం జరుగుతుంది. ఇంత సైలెంట్గా ఉంది బండి, ఎలాంటి సౌండ్ లేదు. పికప్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఏ వెహికల్ అయినా కూడా ఈ ఆర్పిఎం అనేది క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ ఆర్పిఎంని బట్టి స్పీడ్ మెయింటైన్ ఉండాలి. కొంచెం కింద మీద ఉందంటే వెహికల్ ఇంజన్లో ఫాల్ట్ ఉన్నట్టు. ఈ వెహికల్ చూసుకోవచ్చు, ఏ మోతాదులో ఆర్పిఎంలో ఏ స్పీడ్ పోవాలో అదే స్పీడ్లో వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా మనం ఈ వెహికల్ని అయితే చెక్ చేసి మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి, అవి కూడా స్మూత్గా ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా యూజ్ చేస్తే ఈ స్టీరింగ్ కంట్రోలర్స్ అనేది ఇక్కడ మనకు రఫ్గా వాడిన దాఖలాలు ఉంటాయి, కానీ దీనికైతే ఇప్పటివరకైతే ఓనర్ వాళ్ళు యూజే చేయలేదు. కేవలం 35,000 కిలోమీటర్లు. మీరు ఏ షోరూమ్లో అయినా చెక్ చేయించుకోవచ్చు అండి వెహికల్ని. మీరు ఎంత సీనియర్ మెకానిక్ అయినా కూడా చూపించుకోవచ్చు. వెహికల్ అనేది బ్రహ్మాండంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యూజ్డ్ వెహికల్ కొనుక్కున్నప్పుడు ₹1 ఎక్కువైనా పర్లేదు, కానీ తలకాయ నొప్పి లేని వెహికల్ని కొనుక్కోవాలి. ఎందుకంటే మనం కొని మళ్ళీ దానికి రిపేర్ల మీద రిపేర్లు పెట్టి ఆ ప్రాబ్లాలు దొరకక నెలలు బండి పక్కకుంటే తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. ఈ వెహికల్కి అయితే మనం 100కి 200% అయితే నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతా. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ వాళ్ళతో మీరే డిస్కషన్ చేసుకోండి. నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ విధంగా మంచి వెహికల్స్ మరిన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు. ఇదైతే మా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. చాలా ఫేమస్. మన కరీంనగర్ జిల్లాలో కాదు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. మీరు ఎవరైనా వస్తే వచ్చి మన దైవం దర్శనం తీసుకోవచ్చు.